రెడీగా ఏపీలో ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలక అంశాలపైన చర్చకు వేదికగా మారనున్న అసెంబ్లీ సమావేశాల్లో మెగా డిఎస్సీ పైన ప్రధానంగా చర్చ జరగనుంది. డిఎస్సీ 2025 పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. మెగా డిఎస్సీపై వస్తున్న ఆరోపణలకు కూడా అసెంబ్లీ వేదికగా సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు మున్సిపల్ లాస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్లును మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎల్లినో ప్రభావం పైన కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. దీంతో పాటు పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. దీంతో ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. యానాని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఉదయం 9 గంటలు శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ 4 రోజుల వరకు కొనసాగుతున్నాయి. 15 నుంచి 20వ తారీఖు వరకు. ఈ తొలి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సీ అంశం సభలో హాట్ టాపిక్ గా మారబోతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా డిఎస్సీ 2025 పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. అదే డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం తరపున వాస్తవాలు అలాగే నియామక ప్రక్రియకు సంబంధించి వివరాలు సభ వేదికగా వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. డిఎస్సీ అంశంపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ ప్రకటనపై ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఇంకా పట్టణ పాలనకు సంబంధించి మున్సిపల్ లాస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్లును పొంగూరు నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో ప్రతిపాదనలను అలాగే మున్సిపాలిటీ పరిపాలనపై వాటి ప్రభావం సభలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మరోవైపు వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపించే ఎల్నినో అంశంపైన కూడా స్వల్పకాలిక చర్చ జరగబోతోంది. ఎల్లిన ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, సాగునీటి లభ్యత వంటి అంశాలపై సభ్యులు ప్రభుత్వానికి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలు కూడా సభ ముందుకు రానున్నాయి. దీంతో తొలి రోజు నుంచే ఉద్యోగాలు, విద్య, పట్టణ పాలన, వాతావరణం, ప్రభుత్వ శాఖల పనితీరు వంటి కీలక అంశాలపై ఈ రోజు అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. నాని రైట్, థ్యాంక్ యూ హరిక. రెడీగా భోగాపురం ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఆపరేషన్స్ అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 6:45 తొలి ప్యాసింజర్ విమానం భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన విమానానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్ అందజేయడంతో పాటు ఎయిర్లైన్ సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్ అధికారులు, జిఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు కేక్ కట్ చేసి వారికి ఏటికొప్ప బొమ్మలను జ్ఞాపికగా అందించారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన అదే విమానం తిరిగి ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళింది. దీంతో పాటు మొదటి రోజే ప్రధాన నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, ఉదయం 8:20 ఢిల్లీకి, ఉదయం
8:50 గోవాకు ఫ్లైట్ వెళ్లనుంది. ఇక ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్కు తొలి విమానం బయలుదేరగా 8 గంటలకు బెంగళూరు ఫస్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభమైంది. భోగాపురం ఎయిర్పోర్ట్కు వీటీజెడ్ ఎయిర్పోర్ట్ కోడ్ బదిలీ చేశారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో ల్యాంప్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్ర విమానయాన రంగంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్ సేవల ప్రారంభం కీలక మైలురాయిగా నిలిచింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే భోగాపురం అల్లూరు సీతారామరావు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ అయ్యి భోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్రలోనే తొలి విమానంగా వాణిజ్య విమానంగా చరిత్ర నిలిచిపోయింది. అయితే ఏదైతే తొలి విమానం ల్యాండింగ్ సమయంలో భోగాపురం జిఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారి యంత్రాంగం కూడా వారికి అందరికి ఘనంగా స్వాగతం పలికి ప్రయాణికులు ఏదైతే హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి చేరుకున్న ప్రయాణికులు వారందరికీ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తొలి విమానం ల్యాండ్ అయిన సందర్భంగా ప్రారంభోత్సవ వేడుకలు చేసుకుంటూ కేకును కట్ చేసి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొదటగా చూసుకోవచ్చు, ఈ రోజు నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఇటు ఉత్తరాంధ్రకు ప్రజలు అంతా ఎంతో ఆసక్తి ఎదురు చూసిన అపూర్వ ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తొలినాందిగా భావిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు ఇక రానున్న రోజుల్లో అభివృద్ధి పదంగా పరుగులు పెట్టేందుకు ఇది మూలం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులంతా కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అయితే మొదట ఈ రోజు నుండి సర్వీసులు ప్రారంభంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ లో వెళ్తున్న ఇక్కడ నుండి ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా చూస్తే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అద్భుత నిర్మాణంతో పాటు అత్యంత ఆధునిక లైటింగ్స్ మరింత అట్రాక్షన్ గా నిలవడంతో వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పూర్వ ఘట్టంలో తాము ప్రయాణికులుగా మొదటి రోజు ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ నరసింహ. హైదరాబాద్ నగర వైద్య మౌలిక సదుపాయాల్లో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఎర్రగడ్డలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సుమారు 22 ఎకరాలకు పైగా సువిశాల ప్రాంగణంలో 1100 కోట్ల భారీ వ్యయంతో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. 1000 పడకల సామర్థ్యంతో 5 బ్లాకులతో దీనిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆసుపత్రిలో ట్రయల్ రన్ నిర్వహించి డే కేర్ విభాగాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఈ క్రమంలో రోజుకు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రుల నుంచి బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్తగా నియమితులైన దాదాపు 200 మంది వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెడీగా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కుటుంబాలను సందర్శించాయి. కేవలం 21 రోజుల్లోనే మొత్తం 61.61 లక్షల ఇళ్లకు నేరుగా వెళ్లినట్టు టీడీపీ ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇక కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 21వ రోజు ఒక్కరోజే పార్టీ నాయకులు కార్యకర్తలు 2.60 లక్షల కుటుంబాలతో మమైకం అయ్యారు. ప్రతి ఇంటి వద్ద ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల సంక్షేమం, మౌలిక వస్తువుల కల్పన వంటి అంశాలపైన ప్రజలకు తెలియజేయనున్నారు. అదే సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను, స్థానిక సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పార్టీ తెలిపింది. 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా, విస్తృతంగా కొనసాగిస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రెడీగా పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే మంచి విద్య మార్గమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం ఏనుగువాని లంకలో సిఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో పాలకొల్లు నియోజకవర్గంలో 1100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. మన ఏనుగువాని లంక జడ్పీ హై స్కూల్ నుంచి చదువు యొక్క అవసరం మనందరికీ తెలుసు. అటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి విద్యకు ప్రాధాన్యతనిస్తూ, విద్యకు ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, వాళ్ళ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది ఒక్క చదువుకు మాత్రమే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి చదువు డబ్బులు లేక ఆగిపోకూడదు, అటువంటి చదువు కొనసాగించడానికి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా మీ ఆశీర్వాదానికి తగినటువంటి విధంగా
మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014లో 6,000 ఓట్ల మెజార్టీ అయినా, 2019లో 18,000 మెజార్టీ అయినా, 2024లో 70,000 మెజార్టీ అయినా ఎప్పుడు కూడా మీకు మరింత సేవ చేయడానికే నాకు పెరుగుతున్నటువంటి మెజార్టీని బట్టి ఇంకా బాధ్యతని ఇంకా పెంచుకుంటూ మీ రుణం తీర్చుకునేటువంటి విధం ఇంకా పెరగాలి, నా మీద ఎక్కువ బాధ్యత పెట్టారు అనేటువంటి భయం భక్తులతోటే ఈరోజు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఉన్నా. శ్మశాన వాటికలు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికే. మనం పుట్టినప్పుడు ఏమీ పట్టుకురాలా, మళ్ళీ ఈ భూమి మించి మనం పైకి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం. మన మొదటి స్నానం ఎవ్వరికీ గుర్తులేదు, ఆఖరి స్నానం ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో మనం అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మనం తినడానికి ఉండడానికి ఎంత అవసరమో అంత సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ ఇంకా 4, 5, 50 తరాలకి పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో పని చేస్తే ఆఖరికి ఆ స్ట్రెస్ మిగిలి మన ఆరోగ్యం చెడిపోవడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. అంచేత మనం ఉన్నటువంటి జీవితంలో మనకి శాశ్వతంగా ఉండేది మనం జీవితంలో మనం చేసేటువంటి మంచి పనులు మాత్రమే. మనము భౌతికంగా లేకపోయినా ఇప్పటిగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ నిర్మాణ కృష్ణశిలలు ఆకివీడు రామాలయ నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర దత్తపీఠం ఆశ్రమంలో శిల్పులతో చెక్కబడిన శిలాకృతులు నేరుగా అక్కడ నుంచి రామాలయ ప్రాంతానికి చేరుకున్నాయి. 90% రామాలయ శిలలు పనులు పూర్తి అయ్యాయని, అక్టోబర్ 20 విజయదశమి నాటికి రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. కమలానంద భారతి గారి గన్నవరం ఆశ్రమం దగ్గర నుంచి, ఎందుకంటే ఆయనే స్థలం ఇచ్చారు. ఎప్పుడైతే మనకి కోర్టు సమస్యలన్నీ వచ్చినాయో ఆలయ నిర్మాణం ఆకూడదనే సంకల్పంతో ఈ శిలలన్నీ, కృష్ణ శిలలన్నీ ఆయన ఆశ్రమం దగ్గరికి చేర్చి అక్కడ పనంతా ప్రారంభించాం. ఆల్మోస్ట్ 90% ఓన్లీ టాప్ పోర్షన్లో కొంతవరకు తప్ప చాలా వరకు మేజర్ పోర్షన్ రెడీ అయింది. ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి మనం. శిల ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, బట్ ఇక్కడ ఆ ఫైనల్ కొలతకి అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ కూడా సైట్లో కూడా మనకి ఆ ఫిక్సింగ్ చేసేటప్పుడు కొంత అలైన్మెంట్ వర్క్స్ ఉంటాయి. అక్కడి నుంచి రెగ్యులర్గా ప్రతి 2 రోజులకి 3 రోజులకి లోడ్స్ వచ్చి ఇక్కడ ఫుల్ టైం క్రేన్ ఉంటుంది మనకి సైట్లో. కంటిన్యూస్గా ఫ్లడ్ లైట్లు కూడా అరేంజ్ చేసి రాత్రి పగలు కూడా పని అయ్యే విధంగా ఎలాగైనా సరే అక్టోబర్ 20 విజయదశమి నాటికి ఇది పూర్తి చేయాలి అనే సంకల్పంతో పనులు ప్రారంభించాం. సైట్లో శిలాకృతులు తీసుకొచ్చి ఎరెక్షన్ పనులు ప్రారంభం మొదలైంది. 2-3 రోజుల్లో వేగం పుంజుకొని 60 రోజుల్లో ఎలాగైనా, అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా రోజుకి 24 గంటలు 3 షిఫ్ట్లు కూడా శిల్పులు పనిచేసే విధంగా. ఇక చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెంచుల కిషోర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దర్శనం, క్యూలైన్లు, పారిశుధ్యం, త్రాగునీరు భద్రత వంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లలో ముందస్తుగా మనం ఉభయదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఏ వాహనం ఏ రోజున నిర్ణయించారు, సో దాని ప్రకారంగా మనం పత్రికలు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ముద్రిస్తున్నాం. సో గౌరవ స్థానిక శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిది, నారా లోకేష్ గారిది, మన ఎండోన్మెంట్ మినిస్టర్ వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మేము ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మనకి ఈ సాధారణంగానే రద్దీ పెరిగింది. గత 1 month 2 months నుంచి చూస్తే కాణిపాక దేవస్థానంలో ఫుట్ఫాల్ పెరుగుతూ ఉంది. ఈ రకంగా మా అంచనాల ప్రకారము
80,000 నుంచి 1,00,000 వరకు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సులభతరంగా దర్శన భాగ్యం కలిగించేదానికి ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈ మధ్యనే కలవడం జరిగింది. జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మిగిలిన జిల్లా అధికారులందరూ కూడా 22వ తారీఖున మన దేవస్థానం ఆవరణలోనే కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నారు. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అనేది, పోలీసు వారి బందోబస్తు అరేంజ్మెంటు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, పంచాయతీరాజ్, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారం తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ముందస్తుగానే ఇప్పటికే కొంతమంది ఫీల్డ్ స్థాయి అధికారులు కాణిపాక దేవస్థానం విజిట్ చేసి ఏమేమి చర్యలు తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. సో 22వ తారీఖున ఖచ్చితంగా అందరూ జిల్లా స్థాయి అధికారులు వస్తారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. వారికి ఏమేమి పని చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించి ఈ లక్షలాది భక్తులు వచ్చినప్పుడు ఎలా క్రౌడ్ మేనేజ్మెంటు, వాళ్ళకి మనం తగిన క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, మన బోర్డు, టెస్ట్ బోర్డు చైర్మన్, టెస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం రాబోయే బ్రహ్మోత్సవాల్లో మరింత ఘనంగా, అదేవిధంగా భద్రంగా, సమగ్రంగా, అదేవిధంగా సులభతరంగా వాళ్ళకి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి 4th అక్టోబర్ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ముందస్తుగా మనం ఉభయదారులతో ఇక యూజీసీ నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ తీరుపైన మరోసారి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్లో భారీగా తప్పులు వెలుగు చుట్టడంతో 3 సబ్జెక్టులకు పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలో సరిదిద్దలేని స్థాయిలో తప్పులు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్లో మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీఏ నిర్ణయించింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన తర్వాత తప్పులు బయటపడటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పరీక్షల నిర్వహణలో పదే పొరపాట్లు జరుగుతుండడంపైన ఎన్టీఏపై విమర్శలు కొనసాగుతున్నాయి.